అంటే మనం ఏ అర్పణ ఇస్తున్నాము అన్నదానికంటే కూడా మన హృదయ ఆలోచన, మన ఎమోషన్ ఏదైతే ఉందో, మన భావం ఏదైతే ఉందో, ఏ ఉద్దేశంతో దేవునికి మనం చేయాలనుకుంటున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది అయి ఉంది. ఈ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే చాలామంది చర్చిలకు కానుకలు కానీ విరాళాలు కానీ ఇస్తూ ఉంటారండి. కొద్దిమంది దేనికి ఇస్తారంటే వారికి పేరు ప్రఖ్యాతలు రావడానికి, లేకపోతే పేపర్లో వారి ఫోటోలు పడటానికి, అదే సమాజంలో అనేక మంది ఎదుట గౌరవ మర్యాదలు పొందటానికి వారు దేవుడు కానుకలు ఇస్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఒకసారి యేసుప్రభువు వారు మందిర ఆవరణలో కూర్చొని అన్నప్పుడు చాలామంది పెద్దవారు లక్షల కానుకలు తీసుకొచ్చి కుండీలు వేస్తూ ఉంటారు. అదే సమయానికి ఒక బీద విధవరాలు వచ్చి ఒక కాసు, ఒక నాణెమును కేవలం దేవుడు హుండీలో వేసినప్పుడు యేసుప్రభువు వారు అంటారు, వీరందరికంటే కూడా శ్రేష్టమైన అర్పణని ఇవిడిచ్చింది, వీరందరూ పొందుకునే ఫలము కంటే గొప్ప ఫలాన్ని పొందుకుంటుందని దేవుడు చెప్పడం జరిగింది. అప్పుడు వారందరూ అడుగుతారు, ఏంటి ప్రభు వారందరూ లక్షల